బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై తప్పుడు ప్రచారం చేశారు సోషల్ మీడియాలో అంటూ దుబాయ్ ఏయుకి సంబంధించి ఒక 19 మంది భారతీయులతో సహా 35 మందిని అరెస్టు చేసినట్టుగా కొంత చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో అనేకమైనటువంటి కథనాలు వస్తూ ఉన్నాయి. సో ప్రధానంగా దుబాయ్కి సంబంధించి ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది భారతీయులు కొన్ని ఏఐ వీడియోలు క్రియేట్ చేశారని, అదేవిధంగా దేశ రహస్యాల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసినటువంటి నేపథ్యంతో 19 మంది భారతీయులను మిగతా వారిని అరెస్టు చేసినట్టుగా కొంత చర్చ జరుగుతుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. సో మొత్తం అంటే యూఏఈలోని సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేసినందుకు గాను 19 మంది భారతీయులతో సహా మొత్తం 35 మందిని అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసినట్లుగా కొంత చర్చ జరుగుతుంది. మార్చి 15, 16 ఈ డేట్లలో ప్రధానంగా ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య జరుగుతున్న ఉద్రిక్తల నేపథ్యంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారనే ఆరోపణలపై యుఏఈ అటార్నీ జనరల్ ఈ ఆదేశాలని జారీ చేశారు. అరెస్ట్ అయిన వారు ప్రధానంగా 3 రకాలుగా చెప్తా ఉన్నారు. అంటే ఇతర దేశాలకు సంబంధించి అంటే ప్రధానంగా అసలైనటువంటి వీడియోలకు తప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళు, ఏఐ కృత్రిమ మేధతో ఏఐ వీడియోలను, నకిలీ వీడియోలను సృష్టించిన వాళ్ళు, ఇక ప్రధానంగా శత్రు దేశాలకు మద్దతుగా వీడియోలు చేసిన వాళ్ళు, ఇట్లా 3 రకాల వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేసిన దాదాపు 35 మందిను మరి దుబాయ్కి సంబంధించినటువంటి యుఏఈ అరెస్ట్ చేశారు అన్నట్టు ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ఒక్కసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అక్కడ కనుక అరెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 1 ఇయర్ ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవించాల్సిందే. ఇండియన్ కరెన్సీ ప్రకారం 22 లక్షల రూపాయలు జరిమానా విధించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. ఒక్కసారి కువైట్కి సంబంధించి దుబాయ్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కువైట్కి సంబంధించి ప్రవీణ్ కుమార్ అక్కడనే ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తొలివేలుతో జాయిన్ అవుతా ఉన్నారు. సో అన్న నమస్తే, వినిపిస్తుందా? టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు కొంత స్ట్రక్ అయినట్టు తెలుస్తుంది, బట్ చాలా వరకు అన్న వినిపిస్తుందా? రైట్, టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుగా అయితే మనకు కనబడతా ఉంది. సో కువైట్కి సంబంధించి ప్రవీణ్ ప్రస్తుతం తొలివేలుతో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఏం జరుగుతుంది దుబాయ్లో? నిజంగానే 19 మంది భారతీయుల్ని అరెస్టు చేశారా, లేదంటే ఇది కేవలం కట్టుకథగా అనుకోవచ్చా, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చగా భావించవచ్చా అనేది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ కొంత అయితే చర్చ జరుగుతుంది. ఇది వాస్తవంగానే మరి అక్కడ కొంతమంది మీద అక్కడటువంటి దుబాయ్కి సంబంధించినటువంటి ఏదైతే యంత్రాంగం యాక్షన్ తీసుకుంది, యుద్ధంపై తప్పుడు ప్రచారం చేశారంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో కువైట్ నుంచి ప్రవీణ్ ఉన్నారు. ఒకసారి ప్రవీణ్తో మనము మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. టెక్నికల్ ఇష్యూగా కనబడతా ఉంది. సో ఆయన రీజాయిన్ అయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒక్కసారి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కనుక మనం చూస్తే ప్రధానంగా ఇది ఒక చర్చగానే మిగిలేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్, ఒక్కసారి దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం తొలివేలు స్క్రీన్ మీద కూడా. సో పూర్తిగా అప్డేట్స్ కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏదైతే మనం మాట్లాడుకున్నట్టుగా అసలైనటువంటి వీడియో ఏదైతే ఉందో, నకిలీ వీడియోలు ఏవైతే ఉన్నాయో, ఈ వీడియోలకు సంబంధించి 3 రకాలుగా మరి కొంతమందిని అరెస్టు చేసినట్టుగా చర్చ జరుగుతుంది. ఆ అరెస్టుకు సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇందులో వాస్తవం ఎంత ఉంది, అవాస్తవం ఎంత ఉంది అంటే ప్రధానంగా కృత్రిమంగా ఏఐ ద్వారా తప్పుడు వీడియోలు క్రియేట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారని, లేకపోతే ఇంకొంతమందిని ఎవరైతే దేశానికి సంబంధించినటువంటి భద్రతా విషయంలో తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారని చర్చ జరుగుతుంది. సో ప్రవీణ్ గారు జాయిన్ అయ్యారు, మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి ప్రవీణ్ గారు. నమస్తే అండి. సో సోషల్ మీడియాలో వస్తున్నట్టు వార్తా కథనాలు మీరు చూసే ఉంటారు. సో దుబాయ్ లాంటి ప్రాంతాల్లో 19 మంది భారతీయులను అరెస్ట్ చేసింది, అక్కడటువంటి సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టడమే దీనికి ప్రధాన కారణం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో మరి దేశ భద్రతకు ముప్పు కలిగే వీడియోలు చేశారని ఒక చర్చ జరుగుతుంది. సో మీరు కువైట్లోనే ఉన్నారు, మీకు ఎంతో కొంత అక్కడ సమాచారం అందుతూ ఉంటుంది, అక్కడటువంటి అధికారులతో మీకు కొంత ఇంటరాక్షన్ ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే నిజంగానే వాళ్ళు అరెస్ట్ అయ్యారా, లేకపోతే ఇది ఒక తప్పుడు సమాచారం అనుకోవాలా? ఇక్కడ ప్రభావం అయితే ఇక్కడ ఎవరు అరెస్ట్ కాలేదు భారతీయులు. ఇక్కడ ఏ భారతీయులకు ఏం జరగలేదు, అందరూ క్షేమంగానే ఉన్నారు. కాకపోతే ఇంటి దగ్గర ఉన్న కుటుంబ సభ్యులే కొంత ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే మాకు ఫ్లైట్ దేశాలలో కూడా ఫ్లైట్స్ బంద్ అయ్యి కొంచెం ఇంటి దగ్గర మాత్రం బాధతో ఉన్నారు. ఇప్పుడు మాకేం జరిగిందని వాళ్ళు బాధపడుతున్నారు తప్పించి ఇప్పటికైతే సురక్షితంగానే ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం చాలా వరకు ఇక్కడ ప్రభుత్వం కూడా మంచిగా ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి, అందరు బాగానే ఉన్నారు. ఎటువంటి ఆవేదన పడద్దు ఎవరు కూడా.
అంటే కానీ చర్చ అయితే జరుగుతున్నది కదా, 19 మంది అరెస్ట్ అయ్యారు ఎవరైతే సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిరో వాళ్ళు అనేది ఒక చర్చ జరుగుతున్నది. మీరు ఎవరినైనా సంప్రదించే ప్రయత్నం చేసిరా, అంటే వాస్తవం ఎంత ఉన్నది అనేది ఒక క్లారిటీ కోసం? అయితే ఇప్పటికే ఇక్కడ ప్రభుత్వాలు, అన్ని దేశాల ప్రభుత్వాలు కూడా ఇక్కడ జరిగే ఏవి కూడా పంపొద్దని చెప్పారు. కాబట్టి అందరూ ఎవరి హద్దుల్లో ఎందుకంటే ఎవరి జాగ్రత్తలు వాళ్ళకే బాగానే ఉన్నారు. ఇప్పుడు మనకే ప్రాణానికి ముప్పు అని అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు దాన్ని తెగించి ఎవరైనా చేసుకుంటే అది వాళ్ళ రైట్. అంటే జనరల్గా కువైట్ లాంటి ప్రాంతాలలో ఒకవేళ దేశ భద్రతకు ముప్పు కలిగే విధంగా వ్యవహరిస్తే ఎటువంటి చర్యలు ఉంటాయి, కఠిన చర్యలు? ఇప్పుడు దాదాపు 1 year జైలు శిక్ష అంటున్నారు, 22 లక్షల జరిమానా అంటున్నారు. సో ఎటువంటి శిక్షలు ఉండే అవకాశం ఉంటుంది అక్కడ? అది ఒక ఎవరి దేశాన్ని వాళ్ళే ఉంటది. మా దేశం గురించి ఇప్పుడు మా దేశం వరకు అయితే మాకు అంతవరకు ఎవరికి ఏం జరగలేదు కాబట్టి దానికి ఏ శిక్షలు ఇస్తారు అనేది మాకు తెలియదు. ఓకే. సో పరిస్థితి అయితే చాలా కూల్గానే ఉంది అయితే ప్రస్తుతం. ఇక్కడ ఓకే, ఇక్కడ బాగుంది సార్. ఇక్కడ ప్రభుత్వం కూడా బాగుంది, బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందరూ బాగుంది, అందరూ క్షేమంగానే ఉన్నారు. కాకపోతే ఇంటి దగ్గర ఉన్న ఫ్యామిలీస్ మాత్రమే బాధతోటి ఫోన్లు చేస్తున్నారు. మీరు ఫ్లైట్లు ఆగిపోవడం ఒకటి ఏంటంటే అందరికి భయాందోళన సృష్టించింది అంతే. ఓకే, ఓకే, రైట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద దుబాయ్లో భారతీయుల అరెస్ట్ అనేటువంటి వార్తా కథనానికి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి కువైట్కి సంబంధించిన ప్రవీణ్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మేమున్న ప్రాంతంలో మాత్రం అందరూ సురక్షితంగానే ఉన్నారు. సో అందరికీ తెలుసు, సో దేశానికి సంబంధించినటువంటి భద్రతను ఎవరైనా ముప్పు కలిగించే ప్రయత్నం చేస్తే ఇక్కడ కఠినమైనటువంటి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు అటువంటి తప్పుడు వీడియోలు అయితే మన వాళ్ళు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఫ్లైట్ల సమస్య ఒక్కటోటే కొంత తెలంగాణలో కావచ్చు, లేకపోతే భారతీయులంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు తప్ప ఇక్కడ ఎటువంటి అరెస్టులు అయితే లేవు ఇప్పటి వరకు. అఫీషియల్గా మరి కువైట్కి సంబంధించి కావచ్చు, దుబాయ్కి సంబంధించి ఎక్కడ కూడా అఫీషియల్గా భారతీయులను ఇంతమందిని అరెస్ట్ చేశామనేటువంటి ఒక సమాచారం అయితే చెప్పినట్టుగా మాకు తెలియదంటూ కూడా ప్రవీణ్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి అక్కడి అంటే ఏదైతే దుబాయ్కి సంబంధించినటువంటి ప్రభుత్వం స్పందించాలి, మరి ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం, జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ నిజమా కాదా, లేకపోతే కేవలం కొంత భయభ్రాంతులకు గురి చేసేందుకు మరి ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుందా? బట్ ఏదేమైనప్పటికీ 100కి 90% పీపుల్స్ మాత్రం కొంత చర్చ జరుపుతూ ఉన్నారు. సో అరెస్ట్ అయినటువంటి చర్చ 35 మంది అరెస్ట్ అయ్యారు 15-16వ తారీఖున, అందులో 19 మంది భారతీయులు ఉన్నారనేటువంటి ఒక వార్తా కథనాలు అయితే ప్రధానంగా వస్తూ ఉన్నాయి. బట్ చూడాలి అఫీషియల్గా మరి ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో నిజంగా 19 మంది అరెస్ట్ అయితే దానికి మన కేంద్ర ప్రభుత్వం మరి ఏం ప్రయత్నాలు చేస్తుంది, దానికి సంబంధించి ఏం మాట్లాడబోతుంది అనేది కూడా కొంత తాజాగా చాలామంది ఇగర్లీ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ చూడాం ఇది ఫ్యాక్ట్ చెక్లో జెన్యూనా కాదనేది తేలాల్సినటువంటి అవసరం అవుతున్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.